స్తోత్రం. హల్లెలూయా చెబుదామండి. హల్లెలూయా. బోలో యేసు మహారాజుకి జై. ఆనే వాళ్ళ ఖుదా మసీకి జై. మన యేసు స్వామికి జై. స్తోత్రం స్తోత్రం. అందరూ చెప్పాలండి. స్తోత్రం స్తోతిరం 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 స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అపా స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 నీకే మహిమ ఘనత ప్రభావములు. అందరు చెప్పాలండి. అందరు చెప్పాలండి. ఉదయకాల సమయంలో ప్రభుని స్తుతించండి. ప్రభుని స్తుతించండి. దేవుడు దయదలిచి కృప చూపి నూతన దినంలోనికి మనలను ప్రవేశపెట్టాడు. హల్లెలూయా. ఈ దినాన్ని మనం చూస్తున్నామంటే, ఈ దినంలో మనము ప్రవేశింపబడ్డామంటే ఆయన కృపే కదా, ఆయన కృపే కదా, ఆయన కృపే కదా. స్తోత్రం. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. అగ్ని జ్వాలామయమే నీ చూపుల వలయాలు, తప్పించుకొందురా ఎవరైనా ఎంతటి ఘనులైనా. ఆప్యాయతను నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగరా. ఆప్యాయతను నోచుకొనని నన్ను చేరదీసిన కృపాసాగర్. అందరూ ప్రభు స్తుతించాలి. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. బోలో యేసు మహారాజుకి జై. స్తోత్రం స్తోత్రం. అందరూ మనసారా రెండు చేతులెత్తి ప్రభు మనకు అనుగ్రహించిన నూతన దినాన్ని బట్టి ఉదయకాల ఈ అరుణోదయ ప్రార్థన ప్రభువును ఎదుర్కొనుగాక. మరి ఈ రోజుకి అంతటికి కావలసిన కృపను ప్రభు అనుగ్రహించి మనల్ని అందరిని నడిపించినట్లుగా క్షేమంగా సుఖంగా శాంతంగా సంతోషంగా ఈ రోజంతా మనమందరం గడుపునట్లుగా నిండు హృదయముతో యేసయ్య కృపను వేడుకుందామండి. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నా దేవుని ప్రియులందరినీ నా ప్రభు ఆశీర్వదించునుగాక. సంవత్సరములు జరుగుచుండగా ఆయన నూతన కార్యాలు జరిగించునుగాక. అలాగే ఆయన సంవత్సరములకు అంతము లేదని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి నిండు నూరేళ్ళు మీరు అందరూ మరి ఈరోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారు నిండు నూరేళ్ళు నా ప్రభు మీకు దయచేయనుగాక. అలాగే సంతానం లేకుంటున్న వారి విషయంలో కూడా దేవుడు కృప చూపి, గర్భఫల విషయంలో దేవుడు మరి కృప చూపునుగాక. అలాగే పెళ్ళిళ్ళు కాకుంటున్న వారి విషయంలో కూడా నా ప్రభు దయదలిచి మంచి సంబంధాలను దేవుడు మరి తీసుకుని వచ్చి ఆయనే మీ జీవితాలను కట్టునుగాక. అలాగే అనారోగ్యంగా ఉంటున్నారా? అనారోగ్యంగా ఉంటున్న వారిని యేసునామమున నా ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక 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 ముట్టునుగాక. నా ప్రభు మిమ్మల్ని ముట్టునుగాక. యేసునామమున ముట్టునుగాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. వీటన్ని బట్టి స్తోత్రం చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎగ్జామ్స్ మరి
ఈ రోజుతో రేపటితో ముగుస్తున్నాయి ఇంటర్మీడియట్ వాళ్ళవి. మరి చివరి ఎగ్జామ్స్ కాబట్టి మరి ప్రభువును నమ్ముకొని మరి ఆయన పిల్లలుగా ఆయన సంతానంగా పిలువబడుతున్న పిల్లలందరినీ నా బిడ్డలను దేవుడు ఆశ్రయించి ఈ చివరి ఎగ్జామ్స్ దేవుడు మరి ఆ పిల్లలను మంచిగా దీవించి మంచి మార్కులతో ఆశీర్వదించి మంచి భవిష్యత్తును పిల్లలకు అనుగ్రహించినట్లుగా, అలాగే మన దేశంలో ఉన్న మరి ప్రస్తుతానికైతే పరిస్థితులు బాగాలేవు దేశంలో, అన్నీ మరి గ్యాస్ కానీ కొన్ని సమస్యలు వచ్చిపడ్డాయి. మరి ఇవన్నీ వస్తాయని దేవుడు ఎనాడో బైబిల్లో రాయించి పెట్టాడు. మరి మనమందరం ధైర్యంగా ఉందాము. దేవుడే మనకు ఆధారం, ఆయనే మనకు మార్గం, ఆయనే మనకు దిక్కు. పరిస్థితులన్నిటిని కూడా, స్థితిగతులన్నిటిని కూడా మరి అనుకూలంగా మార్చే దేవుడు కాబట్టి మనకు మన విశ్వాసానికి మరి ఓపికకు పరీక్షలు ఇవన్నీ. కాబట్టి మన దేశం కొరకు, ప్రధానమంత్రి కొరకు, మంత్రుల కొరకు, పాలకుల కొరకు, ప్రభుత్వాల కొరకు ప్రార్థన చేద్దామండి. అలాగే దేశంలో జరుగుతున్న దేవుని సేవను బట్టి, సాంఘిక సేవను బట్టి, అలాగే యేసయ్య కృపా పరిచయలను బట్టి, మమ్మలను బట్టి, సంఘాన్ని బట్టి, సహకరిస్తున్న మిమ్ములను బట్టి, సబ్స్క్రైబర్స్ని బట్టి, అందరిని బట్టి త్రియేక దేవునికి స్తోత్రం చెబుదామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మహోన్నతుడైన యేసయ్యకి చెల్లునుగాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరి వందనాలు తెలియజేస్తుంటున్నాను. అయ్యా అందరి వందనాలు. దేవుడిని దీవించునుగాక. మరి ఈ అరుణోదయ ప్రార్థనలో, ఉదయకాల సమయంలో డైలీ బ్రెడ్కి అంతా ప్రభు మనకిచ్చిన వాక్యాన్ని చూద్దామండి. స్తోత్రం. హల్లెలూయా. మీ ప్రార్థన అవసరతలు కూడా తెలియజేయాలి. మధ్య మధ్యలో ఉండవు కానీ చివరిలో ఉంటాయి. చివరిలో ఫోన్ నంబర్లు అలాగే కొన్ని ఉంటాయి. చివరిలో వరకు చూస్తూ ఉండండి. చివరిలో మీ ప్రార్థన అవసరతలు ఒకవేళ తెలియజేయాలనుకుంటే ఫోన్ నంబర్స్ కనబడతాయి స్క్రీన్ మీద. ఒకవేళ సహకరించాలన్న నడిపింపు ఉంటే కూడా అక్కడ మీకు స్క్రీన్ మీద కనబడుతూ ఉంటుంది. సరే అండి, ఈ డేల్బిడ్కంతా ప్రభు మనకిచ్చిన వాక్యం చూద్దామండి. లూకా సువార్త 13వ అధ్యాయం 10 నుండి 13 వరకు నేను చదువుతాను. లూకా 13, 10 నుండి 13 వరకు. దానికి ముందుగా ఈరోజు టైటిల్ ఏంటంటే, ఆయన చూచే దేవుడు, చూచుచున్న దేవుడు. ఆయన ఏంటంటే టైటిల్ ఏంటండి? ఆయన చూచే దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన. మరి ఇంతకుముందు ఏమన్నా ఇంతకుముందు పాడుకున్నాం కదా పాట, చూచుచున్న దేవుడవు నీవేనయ్య. మన దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయ్యా మిమ్మల్ని చూస్తున్న దేవుడు, మనలందరినీ చూచే దేవుడు, చూచుచున్న దేవుడు ఆయన. చూడండి, లూకా 10, 13 నుండి 10 నుండి 13 వరకు చదువుతానండి. విశ్రాంతి దినమున, లూకా 13, 10 నుండి 13. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏళ్ల నుండి బలహీన పరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. విశ్రాంతి దినమున ఆయన సినగోగులో ఉన్నాడు. సమాజ మందిరం నుండి బోధిస్తున్నప్పుడు 18 ఏళ్ల నుండి అంటే 18 సంవత్సరాలు, 1 నెల 2 నెలలు 3 నెలలు కాదండి, 2 ఏళ్ళను బట్టి 5 సంవత్సరాలను బట్టి కాదండి, 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అండి? నేను నిన్న మొన్న ఒక వ్యక్తిని గురించి నేను చదివాను. ఆయన కొన్నేళ్ళు బట్టి వీల్ చైర్లోనే ఉన్నాడంట. ఏంటండి? వీల్ చైర్లోనే ఉన్నాడు, వీల్ చైర్లోనే చనిపోయాడు. మరి కొన్నేళ్ళు, చాలా అది మరి బాధాకరమైన విషయం కదండి. పగవాడు కూడా రాకూడదు అనుకుంటాం కదా, అలాంటి పరిస్థితులు రాకూడదు. శత్రువులు కూడా రాకూడదు అనుకుంటాం. అందరు మంచిగా ఉండాలి, అందరు సంతోషంగా, కుల మత
ప్రాంతీయ భేదాలు ఏమీ లేదండి. అందరూ సంతోషంగా ఆనందంగా ఉందురుగాక. అందరూ బాగుండాలి, అందరం బాగుండాలి. సరే, ఇక్కడ 18 ఏళ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రము చక్కగా నిలవబడలేకుండెను. బలహీనపరచు దయ్యము, శారీరక బలహీనం. ఏంటండి? శారీరక బలహీనము, మరోప్రక్క మానసిక బలహీనత. వింటున్నారా? చూస్తూ ఉంటాను, నన్ను చూస్తూ వింటూ ఉండాలి. మానసికమైన స్థితి బాగాలేదు, శారీరక స్థితి బాగాలేదు, మానసికమైన స్థితి బాగాలేదు. ఏమండి, కొన్నేళ్ళని బట్టి వీల్ చైర్లో ఉంటే మానసిక స్థితి ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగుండదు. శారీరక స్థితి బాగాలేదు కదా, భౌతికంగా బాగలేదు కదా, భౌతికంగా బాగలేరు కదా. అలా ఉంటున్నప్పుడు మానసికంగా కూడా కృంగిపోతూ ఉంటారు. మరి స్త్రీ, ఈ తల్లిగారు 18 సంవత్సరాలు, 1, 2, 3 కాదండి, 18 ఏళ్ళ నుండి నడుము వంగిపోయింది. దయ్యము పట్టిన స్త్రీ. ఏంటండి ఇక్కడ రాయబడింది? దయ్యము అంటే ఇక్కడ ఆత్మ, ఫుట్ నోట్లో ఉంటుంది. ఆత్మ. ఏ ఆత్మ ఇది? దురాత్మ. ఏంటండి? దురాత్మ. మానసికంగా బలహీనపరిచే, శారీరకంగా బలహీనపరిచే దురాత్మ ఆమెను పట్టేసింది. నడుము వంగిపోయిందన్నమాట 18 ఏళ్ళ నుండి. బలహీనపరుచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఎక్కడ? సమాజ మందిరములో. అక్కడే ఉంది. నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడ లేకుండెను. యేసు ఆమెను చూచుచున్న దేవుడవు నీవే యేసయ్యా, చూడముచ్చటాయనే సుకుమార సుమములైన నీ నేత్రాలంకృతము. చూచున్న దేవుడు ఆమెను చూశాడు. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుణ్ణి మహిమపరిచెను. హల్లెలూయా. నాకు ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే, ఆ స్థితుల్లో ఉండి కూడా ఆమె ఆసక్తి చూడండి. సమాజ మందిరంలో ఉంది. ఎక్కడుందండి? చర్చిలో ఉంది, మందిరంలో ఉంది. ఎంతసేపు ఆయన వాక్యం వినాలన్న ఆసక్తి ఉంది ఆవిడికి. ప్రియులారా, మరి 18 ఏళ్ళ నుండి ఉన్న ఆ స్త్రీని దేవుడు చూచాడు కదా. మన దేవుడు ఎవరు? చూచుచున్న దేవుడు. నిన్ను చూస్తున్నాడు. తల్లి, అమ్మ, అయ్యా, ఏ స్థితుల్లో ఉన్నావో, ఎలాంటి పరిస్థితుల్లో నీ ఉన్నావో ఆయనకు తెలుసు. ఆయన నిన్ను చూస్తున్నాడు. చూచున్న దేవుడు ఆయన. నీ మీద కనికరపడే దేవుడు. రా అమ్మా, ఇట్రా అని పిలిచాడు. అలాగే వంగిపోయి ఉన్న స్థితిలో, నడుము వంగి ఉన్న స్థితిలో అట్టాగే వచ్చి యేసయ్య కాడికి వచ్చింది, స్వస్థపరిచాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దయ్యం, దురాత్మ అలా చేసింది, అలా మార్చేసింది, ఆ పరిస్థితుల్లోనికి నెట్టుకెళ్ళింది. విడిపించాడు, స్వస్థతనిచ్చాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుడు చూస్తున్న దేవుడు. నీ పరిస్థితులన్నిటినీ, ప్రతికూల పరిస్థితులను మార్చే దేవుడు. హల్లెలూయా. నీ బ్రతుకునే మార్చే దేవుడు. నీ కుటుంబాన్నే, కరువు కాటకాల్లో ఉన్నారా? పరిస్థితులు బాగాలేవు కదా, పరిస్థితులు బాగాలేవు. ఈ పరిస్థితులు నా ప్రభు ఆ పరిస్థితులను, స్థితిగతులను అనుకూలంగా మారుస్తాడు. నిత్యానందం మీ తలల మీద నుంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. ధైర్యముగా ప్రభువును స్తుతించండి. ఆ తల్లి ప్రభువును స్తుతించినట్టుగా, మహిమపరిచినట్టుగా మీరు కూడా మహిమపరచండి, మహిమపరుస్తూ ఉండండి. నా ప్రభు ఈ క్షణం ఇప్పుడే మీకు స్వస్థత దయచేయబోతున్నాడు. హల్లెలూయా. స్వస్థత దయచేయబోతున్నాడు. విడుదల దయచేయబోతున్నాడు. స్వస్థత యేసు నామములో మీకు కలుగునుగాక. విడుదల యేసు నామములో మీకు కలుగునుగాక. హల్లెలూయా. చూచుచున్న దేవుడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు.
మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు, మిమ్మల్ని చూస్తున్నాడు. ఆయన మిమ్మల్ని చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన దృష్టి మీ మీదే ఉంది. నిలిచి ఉంచాడు. దేవుడు దృష్టి నిలిపి ఉంచాడు మీ మీద. హల్లెలూయా. ప్రార్థన. కళ్ళు మూసుకుని అందరూ మోకరించండి. పరిశుద్ధుడా, మహోన్నతుడగు తండ్రి, సర్వాధికారి, చూచున్న దేవా, నీ పాదాల వందనాలు. 18 ఏళ్ళ బట్టి నడుము వంగిపోయిన స్థితిలో దయ్యం బట్టి నా తల్లిని చూచావు. ఆమెను చూచి, అయ్యా, ఆ తల్లిని చూచా. మమ్మల్ని చూస్తున్నవాడవు. ఈ వాక్యం వింటున్న వారిని మీరు చూస్తున్న దేవుడు ప్రభువా. అయ్యా, ఆమెను స్వస్థపరిచి విడుదలించినట్టుగా ఈ వాక్యం వింటున్న వారి విషయంలో కూడా ఇదిగో తండ్రి, మరి ఎట్టి స్థితుల్లో ఉన్నారు దయ్యపు శక్తులు, దురాత్మలు కొందరిని ప్రభా పట్టి పీడిస్తూ ప్రభా నలిపిస్తూ ఉన్నాయి. యేసు నామములో ఈ క్షణమే ప్రభా మీరు చూచి విడుదలనివ్వండి, స్వస్థపరచండి. హల్లెలూయా. ఈ రోజంతా కృపను దయచేయండి. యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా ఈ వాక్యమైన మీకును పరిశుద్ధులకు తోడైండునుగాక. ఆమేన్. God bless you all. May God bless our India. Praise the Lord.